దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి. ఎవరెక్కడున్నారో వాళ్ళకే తెలీదు, ఏ పార్టీ వాళ్ళు ఎవరో తెలీదు, ఏ కడువ కడుపుకున్నారో తెలీదు, ఎక్కడి నుంచి పోటీ చేశారో తెలీదు, వాళ్ళ అడ్రస్ ఏంటో తెలీదు. ఓకే, ఇక గెలుపు ప్రజాస్వామ్యంలో నెగ్గారంటే నెగ్గినట్టు ఆ నెంబర్ గేమ్ అది. వాళ్ళు నెగ్గారు, వాళ్ళు గవర్నమెంట్ డెఫినెట్ గా ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినా కూడా 19లో అప్పుడు ఇద్దరు సహాయంతో బీజేపీ తెలుగుదేశం సహాయంతో ఏదో నెగ్గారు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. మనం గౌరవిద్దాం. నేనేమంటానంటే గెలుపుని ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా గెలిచినప్పుడు గౌరవించాలి, అంతే. మనం గౌరవిద్దాం. ఏం చేస్తానికి ఆ పక్కన నియోజకవర్గంలో రోజు తీసుకెళ్లి మామిడి తోటలో తీసుకెళ్లి ప్రజల్ని కూడా చిత్తకొట్టి పంపిస్తా ఉంటే మునుగుల్లా కూర్చున్నాడు. ఆ పక్కన నియోజకవర్గంలో అగత్యాలు జరుగుతుంటే, మానభంగాలు జరుగుతుంటే, మటలు జరుగుతుంటే చూస్తూ మనకెందుకులే ఈ పోస్ట్ పీకెత్తాడేమో, డిప్యూటీ సీఎం పీకెత్తే నేను ఎక్కడ పోవాలి, ఇప్పుడు సినిమాలు ఏం చేసుకోవాలి ఇక్కడ ఆయన బాధపడతా మీరు ఎవడో పోతే ఉన్నారు 100లో వాళ్ళు ఎవరో పోతే దాని గురించి మేము పెద్ద పట్టించుకోమన్నా. ఎందుకంటే ప్రజలు మాత్రం ఉన్నారు, 40% ఓట్లు మాత్రం ఉన్నాయి. మేము ఇచ్చిన పథకాలు బ్రహ్మాండంగా భర్తలకు వెళ్ళాయి. ఇవన్నీ వదిలేసి వాళ్ళు ఎవరో పోతే దాని గురించి చర్చ అనేది ఓకే, చర్చ పెట్టడం మిమ్మల్ని తప్పు పట్టను. ఎందుకంటే ఎవరన్నా ఎందుకు పోయారని అడగడం తప్పేం లేదు, ప్రజాస్వామ్యం. కానీ సమాధానం చెప్పే ఇది వీళ్ళకు ఉందా అంటాను నేను. మంచి చేసిన వాళ్ళని ఓకే, అనేక రకాల కుట్రలు కుతంత్రాలు తప్పుడు వాగ్దానాలని కూడా అడగెక్కించేసి బస్సు వెళ్ళిపోయింది. 15 అవన్నీ పోయాయి. అవి ఎక్కడ పోయి అర్థం కావట్లా. ఇంటికి వెళ్తే కొడతారేమో అని చెప్పేసి ఎమ్మెల్యే భయపడతారు. వాగ్దానం ఇచ్చింది ఎవరో తెలియదు, వీళ్ళేమో డబ్బా పట్టుకొని తిరిగారు నియోజకవర్గాల్లో. ఇప్పుడు వెళ్తే కొడతారు గ్యారంటీగా. కొట్టడమే కాదు, రోడ్లో కూడా రానివ్వరు వాళ్ళు. అయితే ఒక వాటన్నిటికీ సమాధానం చెప్పాలి, పాలన చేయాలి. పాలన ఇంపార్టెంట్, మంచి చేసే కార్యక్రమం చేయాలి. అది వదిలేసి వాళ్ళు ఎవరో పోయారు, ఎంతమంది పోతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెనకలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి తోడుగా ఉన్నారు. రేపు పొద్దున వీడు ఇచ్చిన వాగ్దానాలు సమాధానం చెప్పానంటే ఆ సమాధానం వదిలేసి చేతగాక నారాయణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? ఓదార్పు యాత్ర అన్నారు, మొదలైనట్టేనా? మొన్న 2 చోట్ల తిరిగి వెళ్ళినట్టున్నారు. అది ఓదార్పు యాత్ర ఎందుకు అవుద్ది? ఎక్కడైతే వీళ్ళు అగాత్యాలు చేసి న్యాయంగా దుర్మార్గంగా పట్టపగలే దాన్ని గాలికి వదిలేసి, రాజ్యాంగాన్ని గాలికి వదిలేసి సొంత రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అని వీళ్ళు పైశాచికంగా జనాల మీద పడి పీక్కుతుంటే, చంపుతుంటే, మారభంగాలు చేస్తూ ఉంటే, పగలగొడతా ఉంటే ఆయన పలకరి సానుభూతి అనేది అండగా ఉన్నాను నేను, ఏం పర్వాలేదు, 3 నెలలు ముచ్చరే వీళ్ళు మిమ్మల్ని మోసం చేసి ఓటేయించుకున్నారు ప్రజలందరినీ అనేటటువంటి సందేశాన్ని ఇవ్వడానికి వెళ్ళారు, భరోసా ఇవ్వడానికి వెళ్ళారు, బాధ్యతగా వెళ్ళారు. నేను ఉన్నానని వెళ్ళారు. వీళ్ళు ఎక్కడున్నారో తెలియక, ప్రభుత్వం ఎక్కడుందో తెలియక, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో తెలియక, లోకేష్ గారు ఎక్కడున్నారో తెలియక, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో తెలియక ఇవాళ ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరో కనిపించట్లేదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదా అండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? కానివ్వకుండా పరదాలు గోడలు కట్టుకొని గోడల మధ్యలో బతుకుతున్నారు వాళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద తిరిగారు, కానీ వీళ్ళు గోడల మధ్య ఎవరు రాకుండా పోలీసుల మధ్య, సెక్యూరిటీ మధ్య భయభ్రాంతులతో బతుకుతా ఉన్నారు. ఓకే నారాయణమూర్తి గారు, మీరు సిగ్నల్లో రావడానికి ట్రై చేయండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రజల్ని ఓకే వర్మ గారు, నమస్తే. ఏంటి ఎక్కడ కనిపించట్లేదట చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించట్లేదట? జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటక ప్యాలెస్ లో ఉన్నారు.
కర్ణాటక వర్మ గారు ప్యాలెస్ లో ఒకసారి ఉన్నప్పుడు ఒక్క నిమిషం వర్మ గారు ఒక్క నిమిషం వర్మ మీతో గారు ఏదో ఒక మాట. మాట్లాడతారట ఆయన. ఈ వర్మ గారు పాపం దిక్కు దివాడం లేక ఏమి తోచక ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడ పాపం ఈ సీట్ ఆయనకి ఇచ్చాడు, పాపం మంచి ధర్మాత్ముడు ఇచ్చాడు అనుకుందాం. ఆయన పాపం కార్లో పెట్టి సోడా బుడ్డులతోటి రాళ్లతోటి ఇటుక పెట్టలతోటి కొట్టి చంపడానికి చూశారు. ఏంటండి కాదు మీరు అక్కడి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నారు రాజకీయం పిఠాపురం వేదికగా. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తీసుకొచ్చారు. కాదండి నారాయణమూర్తి గారు పిఠాపురం నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నారా ఏంటి చిచ్చు? అదే చెప్తూ సరే నా గురించి మీకెందుకు కానీ ఓకే జనరల్ డిస్కషన్ ఉందా, డిస్కషన్ ఏదో ఓకే 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 ఒక నిమిషం జనరల్ గా మాట్లాడండి. జరిగే విషయాలు రాజకీయంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా జరుగుతుంటాయి. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి